మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులు వారు ఉపయోగించే వివిధ రకాల ఉపకరణాల కోసము దరఖాస్తులు చేసుకోవాలి అని చెప్పేసి వివిధ జిల్లాల కలెక్టర్లు పత్రికా ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో ద్వారా దివ్యాంగులు ఏ ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది, ఎప్పటి వరకు చేసుకోవలసి ఉంటుంది, ఇక్కడ ఏ కేటగిరీ దివ్యాంగులు, ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు ఏ ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలి, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు చూపు లేనటువంటి వాళ్ళు ఏ ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలి, ఇయరింగ్ ఇంపైర్డ్ వాళ్ళు చెవిటి మూగ వాళ్ళు ఏ ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను, ఆ తర్వాత ఏ విధంగా ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. దివ్యాంగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీలో అవేర్నెస్ కలగాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు దివ్యాంగులకు ప్రభుత్వం అందించేటువంటి ఉపకరణాల కోసము దరఖాస్తు చేసుకోవాలని పత్రికా ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఉపకరణాలలో ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఏ ఉపకరణాలను అందిస్తారు అన్న విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను. ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళు చాలామంది కూడా రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. 3 చక్రాల బైక్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 3 చక్రాల బైక్కు సంబంధించినటువంటి నోటిఫికేషను ప్రత్యేకంగా ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ మోటార్ సైకిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో అవకాశం అనేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే బ్యాటరీ వీల్ చైర్స్ కూడా అందుబాటులో లేవు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంటుంది. కాబట్టి ఇక్కడ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్, బ్యాటరీ వీల్ చైర్లను మినహాయించి మిగతా వాటికి దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు. మిగతా వాటికి అంటే వేటికి దరఖాస్తు చేసుకోవాలి అంటే హైబ్రిడ్ వీల్ చైర్ విత్ అటాచ్మెంట్, ఈ పరికరానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరికరం విలువ కూడా 1,20,000 ఉంటుంది. లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు, అంటే పూర్తిగా 2 కాళ్ళు లేనటువంటి వాళ్లకు చాలా బాగా ఈ హైబ్రిడ్ వీల్ చైర్ ఉపయోగపడుతుంది. వెంటనే మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్ ఎంపవర్మెంట్ కార్ట్ వెహికల్ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ దివ్యాంగులకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఉంటారుగా, వారు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైనటువంటి వెహికల్ను రూపకల్పన చేయడం అనేది జరిగింది. ఈ 2 ఉపకరణాలకు అప్లై చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. 55 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఈ ఉపకరణాలు ఇవ్వడం అనేది జరగదు. ఇక లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు ల్యాప్టాప్స్ను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అందరికీ ఇవ్వరు, కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్నటువంటి లోకోమోటర్ డిజబిలిటీ దివ్యాంగులకు ఈ ల్యాప్టాప్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి, ఈ విధమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్నటువంటి శారీరక దివ్యాంగులకు ఈ ల్యాప్టాప్స్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు ఉపయోగించేటువంటి సాధారణ ట్రైసైకిళ్ళు, 3 చక్రాల సైకిళ్ళు కానివ్వండి, ఆ తర్వాత సాధారణ వీల్ చైర్లు కానివ్వండి, చంక కర్రలు కానివ్వండి, వీటికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ యాంపిటేషన్ కలిగినటువంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ లిమ్స్ కోసము, క్యాలిఫర్స్ కోసం కూడా వీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకు విజువల్లీ ఇంపైర్మెంట్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి పరికరాలను అందిస్తారు అంటే వీరికి ఉపయోగపడేటువంటి ల్యాప్టాప్లను కూడా వీరికి అందిస్తారు. ఈ ల్యాప్టాప్లను విజువల్లీ ఇంపైర్డ్కు సంబంధించినటువంటి దివ్యాంగులు అందరికీ అందిస్తారా అంటే ఇక్కడ డిగ్రీ చదువుతూ ఉండాలి. ఆ పై చదువులు చదువుకున్నటువంటి విజువల్లీ ఇంపైర్డ్ వాళ్లకు ఈ ల్యాప్టాప్లను అందించడం అనేది జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి దిక్సూచి కర్రలు కానివ్వండి, ఇతర పరికరాలకు సంబంధించినటువంటి వాటికి కానివ్వండి వీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత
హియరింగ్ ఇంపైర్డ్ చెవిటి మూగవారికి ఏ విధమైనటువంటి పరికరాలు అందిస్తారు అంటే వారికి సంబంధించినటువంటి చెవిటి మిషన్లు ఉంటాయి కదా, చెవిటి మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత వారికి కూడా ల్యాప్టాప్లను అందించడం అనేది జరుగుతుంది. ల్యాప్టాప్లను అందరికీ అందిస్తారా అంటే లేదు. ఇక్కడ చెవిటి మూగవారిలో కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్నటువంటి వారికి, అంటే ఇప్పుడు చెప్పినట్టుగా బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఆ తర్వాత పిహెచ్డి, ఈ విధమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్నటువంటి చెవిటి మూగవారికి కూడా ల్యాప్టాప్లను అందించడం అనేది జరుగుతుంది. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ దివ్యాంగుల కేటగిరీల్లో ఏ కేటగిరీ వారికైనా కానీ వారికి ఉపయోగపడే ఉపకరణాల కోసము మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి టైం లిమిట్ ఏమైనా ఉందా అంటే టైం లిమిట్ను విధించడం అనేది జరిగింది. ఈ నెల 30వ తేదీ లోపు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ TGOBMMS అనే వెబ్సైట్లో ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి ఉపకరణాల కోసము ఈ నెల 30వ తేదీ లోపే మీరు దరఖాస్తు చేసుకోండి. ధన్యవాదాలు.